కృష్ణా జిల్లాలో ఇది ఒక ఐకానిక్ ప్లేస్ గా మారటానికి అవకాశం ఉన్న స్థానం ఇది. పవిత్రతో పాటు మంచి లొకేషన్ కూడా కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్ గా డెవలప్ చేయాలంటే హారతులు ఒక్కటే సరిపోవు. ఇక్కడ ఒక మంచి గుడి, పెద్ద గుడి, ఏదో చిన్న గుడిలా కాకుండా టీటీడీ సహకారం, ఎండోమెంట్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని గనక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మనం భవిష్యత్తులో తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటది. దాంతో పాటు ఈ వాటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సర్టన్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటది సమ్మర్ లో కూడా. కాబట్టి వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా బోటింగ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 3-4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్ ఉంటదేమో వాటర్ లో. సో ఇంత మంచి బోటింగ్ ఉంటే ఈ సెంటర్ కూడా అలైడ్ గా డెవలప్ అవుతుంది. కాబట్టి అదొకటి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఎదురుగుండా ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఇచ్చుంటారేమో, వారందరినీ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్ గా, ఎందుకంటే విజయవాడకి అమరావతికి సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్ కానీ వీకెండ్ కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక వీకెండ్స్ ని స్పెండ్ చేసే అవకాశం ఎక్కడ లేదు ఈ టౌన్ లో. కాబట్టి అటువంటి అవకాశం కల్పించే విధంగా ఒకటి ఆధ్యాత్మిక సెంటర్, ఇంకోటి రిక్రియేషన్ గానీ లేకపోతే ఈవినింగ్ హాలిడే స్పాట్ గా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.